మీరు కూడా టీవీ ఛానల్స్ లో యూట్యూబ్ లో ఎవరు పడితే వాళ్ళు చెప్పే స్టాక్ రికమెండేషన్స్ ని కొని అమ్మటం లాంటివి చేస్తున్నారా? అయితే ఒకసారి ఈ స్కామ్ కోసం మీరు తెలుసుకోవాల్సిందే. అలాగే స్టాక్ మార్కెట్ లో మీకు జరిగే ఫ్రాడ్స్ ని ఎలా రిజిస్టర్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసా. వీడియో చివరి వరకు చూడండి. ఆయన ఒక ఫేమస్ ఫైనాన్షియల్ టీవీ పర్సనాలిటీ. తరచుగా టీవీ ఛానల్స్ లో కనిపిస్తూ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బై అండ్ సెల్ చేయండి అంటూ రికమెండేషన్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఆయన ఏమి కొత్త వ్యక్తి అంటే కాదు. బ్రోకింగ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్ల అనుభవం ఉంది. ఇదే ఆయనపై నమ్మకం కలిగేలా చేసి టీవీ ఛానల్స్ లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చేలా చేసింది. దీనిని అడ్డం పెట్టుకునే ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ నడిపించి రీసెంట్ గా సెబీ కంట్లో పడ్డారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అసలు ఈ ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ అంటే ఏంటి? ఈయన పేరు సంజీవ్ బాసిన్. ఈయన ప్రొఫైల్ ఒకసారి గమనిస్తే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్టార్ కంపెనీలో అలాగే బ్రోకింగ్ ఇండస్ట్రీలో కొన్ని ఏళ్ల పాటు పనిచేశారు. రీసెంట్ గా సెబీ ప్రొవైడ్ చేసిన 149 పేజెస్ ఇంటరిమ్ ఆర్డర్ ప్రకారం తన మీద ఉన్న నమ్మకాన్ని, మాస్ మీడియా ఫాలోయింగ్ ని తప్పుగా వాడుకుంటూ రీటైల్ ఇన్వెస్టర్స్ కు ప్రాఫిట్స్ పేరుతో మార్కెట్ మానిపులేషన్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీని కండక్ట్ చేస్తూ జనవరి 2022 నుంచి జూన్ 2024 వరకు ఈ ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ ని నడిపించారని రిపోర్ట్ ఇచ్చింది. అసలు ఇంతకీ ఈ ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ అంటే ఏంటి? ఒక వ్యక్తి లేదా సంస్థ ముందుగానే ఒక స్టాక్ లో హ్యూజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి పొజిషన్ తీసుకున్న తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్ ను బై చేయమని ఇన్ఫ్లుయెన్స్ చేసి స్టాక్ పెరుగుతుండగా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడాన్నే ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ అంటారు. ఇది ఎక్కువగా స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో జరుగుతుంటాయి. అయితే ఆయన 2022లో ఐఏఎఫ్ఎల్ డైరెక్టర్ గా స్టెప్ డౌన్ అయినప్పటికీ ఆ ట్యాగ్ ని వాడుకుంటూ నేషనల్ బిజినెస్ మీడియాలో గెస్ట్ ఎక్స్పర్ట్ గా కనిపిస్తూ పబ్లిక్ కి ఈ బై సిగ్నల్స్ ఇచ్చేవారు. ఈ సేమ్ కాల్స్ ని ఐఏఎఫ్ఎల్ సంస్థ తమ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసేది. ఇప్పుడు ఈ స్కామ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేసేవారో చూద్దాం. ఈ మొత్తం స్కామ్ లో సంజీవ్ బాసిన్ ఒక ఫేస్ అండ్ స్ట్రాటజిస్ట్. అంటే ముందుండి పబ్లిక్ అండ్ రీటైల్ ట్రేడర్స్ కి బై సిగ్నల్స్ ఇస్తూ ఉంటే తెరు వెనుక సొంత ట్రేడ్స్ అన్ని బ్రదర్ ఇన్ లా అయిన ఆశిష్ కపూర్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న ఆర్ఆర్బి మాస్టర్ సెక్యూరిటీస్ లో తన కజిన్ అయిన లలిత్ బాసిన్ అండ్ మిగతా డీలర్స్ ఎగ్జిక్యూట్ చేస్తుండేవారు. ఎప్పుడైతే హ్యూజ్ క్వాంటిటీతో పబ్లిక్ నుంచి కూడా ట్రేడ్స్ ప్లేస్ అయ్యేవో స్టాక్ పెరుగుతున్నప్పుడు వీళ్ళ సొంత ట్రేడ్స్ అన్ని ప్రాఫిట్స్ తో సెల్ చేసేవారు. 2023 చివరిలో వచ్చిన కంప్లైంట్స్ తర్వాత ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేసి దాదాపు 30 స్టాక్ కాల్స్ లో 40,000 ట్రేడ్స్ ని ఇలా సేమ్ ప్యాటర్న్ తో గమనించి ఆల్మోస్ట్ 11.37 crores స్కామ్ జరిగిందని, ఆ మొత్తాన్ని సెబీ అదుపులో తీసుకుంటూ మార్కెట్ నుంచి బార్ చేస్తూ ఫర్దర్ నోటీస్ వచ్చేంత వరకు మీడియా ముందుకు కూడా రాకూడదని సంజీవ్ బాసిన్ పై ఆంక్షలు విధించింది. మీకు కూడా ఇలాంటి స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ కానీ వితౌట్ సెబీ రిజిస్టర్ లైసెన్స్ ఎవరైనా కోర్స్ అంటూ కాల్స్ అంటూ చీట్ చేస్తుంటే స్కోర్స్ అనే సెబీ పోర్టల్లో మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నిటిని అటాచ్ చేస్తూ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఎలా చేయాలో అనే కాదు, మోసం జరిగితే దానిని కన్సర్న్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ లాంటి సెబీ వరకు ఎలా తీసుకుని వెళ్లాలో కూడా అవేర్నెస్ ఉండటం మనకు చాలా అవసరం. ఈ వీడియోలో కంటెంట్ మీకు వాల్యూ క్రియేట్ చేసింది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేస్తూ మీ ఫీడ్బ్యాక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారని ఆశిస్తున్నా. ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫింట్రాడే. సీ యూ అగైన్ విత్ నెక్స్ట్ వీడియో.